Good morning, students. In JEE Mains April 2025, ఓకే జనవరి ఆల్రెడీ అయిపోయింది. జనవరిలో కొంతమంది బాగా రాయలేదు, కొంతమంది చాలా బాగా రాశారు. బట్ ఏప్రిల్ ఎగ్జామ్ వచ్చింది కాబట్టి ఈ ఏప్రిల్ ఎగ్జామ్లో మనం బెటర్గా స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే 60+ మార్క్స్ తెచ్చుకోవాలి అనుకుంటే ఈజీగా ఈ 10 డేస్ని మీరు ప్లాన్ చేసుకోండి. 18th ఈరోజు డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో టాపిక్స్లో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అండ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్స్ చెక్ చేసుకోండి. ఓకే, ఇందులో హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ కూడా ఉంటాయి, అవి కూడా చెక్ చేసుకోండి. y = vx ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, 19/3 మార్చ్ 19th లిమిట్స్ అంటే రేపు లిమిట్స్లో 1/∞ ఫామ్ ఎల్ హాస్పిటల్ రూల్ చెక్ చేసుకోండి. 20th మార్చ్ సీక్వెన్స్ సిరీస్లో S∞ అండ్ AGP అండ్ TN ఫార్ములా అండ్ AN ఫార్ములా ఇవి చెక్ చేసుకోండి. 21st మార్చ్ ఇంటిగ్రేషన్లో ఆల్ టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ ఐలేట్, ఓకే, ఇంటిగ్రల్ UV' ఈ ఫార్ములా మీకు తెలిసిందే, చెక్ చేసుకోండి ఒకసారి. 22nd మార్చ్లో సర్కిల్స్లో కామన్ టాంజెంట్స్, డైరెక్ట్ కామన్ టాంజెంట్ అండ్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్, నెంబర్ ఆఫ్ కామన్ టాంజెంట్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ ఇవి చెక్ చేసుకోండి. 23rd మార్చ్లో పెరాబులా, ఎలిప్స్ అండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ అండ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ హ్యావింగ్ స్లోప్ m దగ్గర అండ్ పారామెట్రిక్ ఫామ్ దగ్గర అండ్ రిమైనింగ్ పాయింట్ గివెన్ x1, y1 దగ్గర ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. 24th మార్చ్ స్ట్రైట్ లైన్స్, ఇమేజ్, ఫుట్ అండ్ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ చెక్ చేసుకోండి అండ్ ఆల్ ఫార్ములాస్ చూసుకోండి. 25th మార్చ్ రిలేషన్స్లో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఈక్వలెన్స్ రిలేషన్స్ చెక్ చేసుకోండి. ఇక్కడే ఫంక్షన్స్ దగ్గర నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కూడా చూసుకోండి. నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ ఓకే. నెక్స్ట్ 26th మార్చ్ డిఫరెన్షియేషన్లో ఆల్ ఫార్ములాస్ చెక్ చేసుకోండి, లాగరిథమిక్ అండ్ పారామెట్రిక్ చూసుకోండి. 27th మార్చ్లో వెక్టర్స్ ఫార్ములాస్ అన్నీ చెక్ చేసుకోండి అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. 28th మార్చ్ మ్యాట్సెస్ అండ్ మ్యాట్సెస్లో ఇన్ఫినైట్ సొల్యూషన్స్, నో సొల్యూషన్స్ చూసుకోండి. డెట్ అండ్ అడ్జాయింట్ ఆల్ ఫార్ములాస్ చెక్ చేసుకోండి. 29th మార్చ్లో లైన్స్, షార్ట్ డిస్టెన్స్ అండ్ పెర్పెండిక్యులర్ చెక్ చేసుకోండి. 30 and 31st మార్చ్లో ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి. 1st ఏప్రిల్లో ఫార్ములా రివిజన్ చేసుకోండి, ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా రాయండి. ఆల్ ది బెస్ట్. లైక్, కామెంట్, షేర్ అండ్ సేవ్. థ్యాంక్ యూ వెరీ మచ్.